నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు 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 మంచిగా ఉన్నా. మరి మన ఆటపాట సురువు చేసుకుందాము, అందరిని పిలుచుకుందాం ఒకసారి. నమస్తే పెబ్బలు జుంగలు. నమస్తే అన్న. నమస్తే అమ్మా. నమస్తే అన్న. ఆర్కెస్ట్రా అన్నలందరికీ నమస్తే. అట్లనే మన పాటల పెద్దన్నని పిలుచుకోవాలి కదా, పిలుచుకుందాం. పాటల పెద్దన్న యశ్పాల్ అన్న. నమస్తే అన్న. నమస్తే చెల్లె. అన్న ఎట్లున్నావు అన్న? వారం రోజులు అవుతుంది నేను చూడక. మంచిగున్నా, చాలా మంచిగున్నా. ఊరు పాటలు తీసుకొని వచ్చినావు కదా. ఊరు పాటలు ఇక మా వాళ్ళు పట్టుకొచ్చిరు, వాళ్ళని నేను పట్టుకొచ్చిన. అంతేనా? అయితే మన నీకు ముచ్చట చెప్దాం అనుకుంటున్నా. చెప్పరా. అయితే ఏంటంటే ఒక కొద్ది రోజుల నుండి మా ఇంటి మీద ఒక బురక పిట్టు ఉంటుంది కదా, అది చూకే మా సూరు మీద ఆలుతా ఉంది. ఏమైందే నీకు గిన్ని రోజులు అయ్యే నా ఇంటి మీద వచ్చి ఆలుతున్నావు అని నేనన్నా. ఇగో నాగలక్ష్మి నీకు నాకు సుట్టరికం ఉంది అని అన్నది. అంటే ఏం సుట్టరికమే తల్లి, నువ్వు పిట్టవి నేను మనిషిని, నీకు నాకేం సుట్టరికం అని అంటే, నీకు పాటతోటి సుట్టరికం ఉంది, నాకు పాటతోటి సుట్టరికం ఉంది, అందుకే మనం చుట్టాలం అవుతాం అనుడితోటే నా కళ్ళకి వెళ్ళి నీళ్ళు వచ్చినాయి అన్న. కరెక్టే కదన్నా? మరి పాట అంత గొప్పది, ఆటకు చేయకూడదాం, మరి ఆట పాట సురువు చేసుకుందాం అన్న. ఓకే ఓకే తల్లి. ప్రకృతిలో ప్రతి దానికి ఆటపాటతో సంబంధం ఉంది. జింకకుంది, లేడికుంది, నెమలికుంది, అట్లా పిట్టలకుంది, అన్నిటికీ ఉంటుందమ్మా. ప్రకృతి అంటేనే పాట కలిసి ఉన్నటువంటి సంబంధం అన్నమాట. సూపర్ అన్న. సురువు చేసుకుందాం. అంతకంటే ముందుగాల మనకు పెబ్బలు ఎవరెవరు వచ్చిరో ఒకసారి నమస్తే పెట్టుకుందాం. నమస్తే మల్లేష్ అన్న. నమస్తే అమ్మా. ఎట్లున్నావు అన్న? బాగున్నామా. మస్తు తయారై వచ్చినావు. 2 వారాలే నువ్వు రాక మన ఆటపాటకు. అవునవునమ్మా. కదా? సరే అన్న, మీ జుంగలు నువ్వు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నామమ్మా. తయారు గుసరి ఇప్పుడే పిలుస్తా. ఓకే అమ్మా. నాయనా నమస్తే. గడ్డం రమేష్ అన్న. నమస్తే చెల్లె. ఎట్లున్నావు అన్న? బాగున్నారా? పుట్ట పాటల పుట్ట జగిత్యాల మంచిగుందా? జగిత్యాల మంచిగుంది. ఇక ఈ సిరీస్ లో మా జుంగలతో నేను రావడం జరిగింది. జుంగలు తయారుగా ఉన్నారు, నువ్వు తయారుగా ఉన్నావు. ఇంకేంది పిలుస్తా మరి. తప్పకుండా. చూసినారు కదా నువ్వు, పెబ్బలు కూడా పెద్దోళ్ళే వచ్చారు, మస్తు పెద్ద పెబ్బలు వచ్చినాయి. మరి ఇవాళ వాళ్ళ జుంగలతో వాడించుకునే ముందుగాలనైతే ఇదికో పెబ్బతోటి మనము పాట వాడించుకుందాం. మల్లేష్ అన్న వచ్చేసేయి. అన్న ఎట్లున్నావు అన్న? బాగున్నామ్మా. ఏం పాట పట్టుకొచ్చినావు? పల్లెలలో చిలుకలు, పక్షులు, జంతువులు అవి లేకుంటే పల్లెలు మూగబోయేటువంటి పాట. అవి ఉంటేనే ఎప్పుడు కిలకిల. ఆ గడియారాలు లేనప్పుడే ఈ పక్షుల కిలకిలలు వెనకటి నుంచే విన్నాం. ఆ పక్షులు ఏ విధంగా పాడుకుంటున్నాయి, చల్లని చక్కటి జానపద గీతం తీసుకొచ్చాను. మంచి ఊరు చూపిస్తా అన్నట్టు మాకు ముందుగా పల్లె వాతావరణం, జానపద గీతం. అందరు ఈ పాటను ఎంజాయ్ చేయరు మంచిగా. సేను మీద సిల్లు కలాలో సిల్లు కలాల కందికాయ దీని కమ్మగా పాడే సిల్లు కలాల. కంది సేను మీద సిల్లు కలాలో సిల్లు కలాల కందికాయ దీని కమ్మగా పాడే సిల్లు కలాల. కంది సేను మీద సిల్లు కలాలో కందికాయ దీని సిల్లు కలాలో కంది సేను మీద సిల్లు కలాలో కందికాయ దీని సిల్లు కలాలో కంది సేను మీద సిల్లు కలాలో సిల్లు కలాల కందికాయ దీని కమ్మగా పాడే సిల్లు కలాల. కంది సేను మీద సిల్లు కలాలో సిల్లు కలాల కందికాయ దీని కమ్మగా పాడే సిల్లు కలాల. తోటలల్ల సిల్లు కలాలో సిల్లు కలాల అరటి పళ్ళు దీని ఆడరేమే సిల్లు కలాల. అరటి తోటలల్ల సిల్లు కలాలో సిల్లు కలాల అరటి పళ్ళు దీని ఆడరేమే సిల్లు కలాల. అరటి తోటలల్ల సిల్లు కలాల అరటి పళ్ళు దీని సిల్లు కలాల అరటి తోటలల్ల సిల్లు కలాల అరటి పళ్ళు దీని ఆడలాల అరటి తోటలల్ల సిల్లు కలాలో సిల్లు కలాల అరటి పళ్ళు దీని ఆడరేమే సిల్లు కలాల. అరటి తోటలల్ల సిల్లు కలాలో సిల్లు కలాల అరటి పళ్ళు దీని ఆడరేమే సిల్లు కలాల.
సేను మీద సిల్కలాలో సిల్కలాల జొన్న కంకి తిని తోరుగాడే సిల్కలాల జొన్న చెట్టు మీద సిల్కలాలో సిల్కలాల జొన్న కంకి పుట్టి తోరుగాడే సిల్కలాల జొన్న సేను మీద సిల్కలాలో జొన్న సేను మీద సిల్కలాలో జొన్న చెట్టు మీద సిల్కలాలో జొన్న చెట్టు మీద సిల్కలాలో సిల్కలాల జొన్న కంకి తిని తోరుగాడే సిల్కలాల జొన్న సేను మీద సిల్కలాలో సిల్కలాల జొన్న తిని తోరుగాడే సిల్కలాల. మల్లేష్ అన్న అమ్మా. బా మస్తు పాట పట్టుకొని వచ్చినావు. అసలు ఆట పాట ఇట్లా సురువు చేసుకున్నామో లేదో అమ్మా సూపర్ పాట పట్టుకొని వచ్చినావు. ఏడ నేర్చుకుంటావు ఈ పాట? మన పల్లెల్లో వాడుకునే పాట అమ్మా ఇది. మస్తుందన్న పాట మంచి పాట, జానపద అసలు గీతం. కదనా మస్తుంది పాట. యశ్పాల్ అన్నకి ఎట్లా అనిపించింది అని కూడా. యశ్పాల్ అన్న ఎట్లా అనిపించింది మల్లేష్ అన్న వాడిన పాట? చాలా మంచి పాట ఇది, బాగా అనిపించింది నాకు. చిలక కొట్టిన జామ పండు కానీ మామిడి పండు కానీ తీపిగా ఎందుకు ఉంటుందంటే శుభ్రమైనటువంటి పండుని ఎంచుకుంటుంది. నువ్వు కూడా మంచి పాట ఎంచుకున్నావు, చాలా మంచి పాట ఇది. మరి రెండో పెబ్బని పిలుచుకొని ఇంకో పాట పాడించుకుందాం. రమేష్ అన్న వచ్చేసేయి. ఎట్లున్నావన్నా? బాగున్నారా చెల్లె? నువ్వు ఎట్లున్నారా? మంచిగా ఉన్నా నేను. ఏం పాట పట్టుకొచ్చినావు? ఇలా పాట అనగానే జానపదాలు పాడి పాడి ఉంటాం కదా. మా ఊళ్ళో అంటే పర్మిషన్ గ్రాంటెడ్ ఇస్తే ఆ పాట పాడడానికి సిద్ధంగా ఉన్నాను నేను. ఏం పాట అంటే అది రోడ్డు ప్రమాదాలపైన హెల్మెట్ పెట్టుకోకుండా పోయిన వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు చాలామంది. చిన్నపిల్లలు అయితే అయ్యవకు నష్టమవుతున్నారు, పెళ్ళిళ్ళు అయితే పిల్లలకు నష్టమవుతున్నారు. కాబట్టి అదొకటి అంశంగా తీసుకుని పాడదాం అనుకుంటున్నా. జడ్జి గారు ఆజ్ఞ ఇస్తే ఈ పాట పాడతా. అది జానపదం కాదా? జానపదం కాదన్న, జానపద ట్యూన్లో ఒక సామాజిక అంశాన్ని తీసుకొని హెల్మెట్ పెట్టుకొని నడపాల బండ్లు అనే ఉద్దేశంతో ఒక పాట రాసుకోవడం జరిగింది. అది మన టీవీ ఆటపాట ద్వారా మీ ద్వారా ప్రజలకు ఇద్దామనే ఉద్దేశంతో. ఆటపాటతో పాటుగా మన ఛానల్కు సామాజిక బాధ్యతతో కూడినటువంటి పాటలు కూడా కొన్ని వస్తున్నాయి, వాటి కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. కంపల్సరీగా పాడిద్దాం. పురిటి నొప్పులా పుట్టెడు కష్టం పడేది ఎందుకురా అమ్మా, పడేది ఎందుకురా, అర్థాంతరంగా రోడ్ల పైననే ప్రాణాలొదులుటక, కన్నది ప్రాణాలొదులుటక. పురిటి నొప్పులా పుట్టెడు కష్టం పడేది ఎందుకురా అమ్మా, పడేది ఎందుకురా, అర్థాంతరంగా రోడ్ల పైననే ప్రాణాలొదులుటక, కన్నది ప్రాణాలొదులుటక. పొద్దున ఆదర బాదర బైకు తీసుకొని బయట కంటవు, అమ్మకు చెప్పవు నాన్నకు చెప్పవు, పుర్రున బైకుతో రోడ్డుకెక్కుతావు. ఎదురుంగచ్చే లారిని చూడక, ఎదురుంగచ్చే లారిని చూడక, బైకుతో లారిని గుద్ది సత్తవు కొడుకా నా బిడ్డ. పురిటి నొప్పులా పుట్టెడు కష్టం పడేది ఎందుకురా అమ్మా, పడేది ఎందుకురా, అర్థాంతరంగా రోడ్ల పైననే ప్రాణాలొదులుటక, కన్నది ప్రాణాలొదులుటక. ప్రమాదవశత్తు కాళ్ళు చేతులు విరిగిన మళ్ళీ అతికించచ్చు, దెబ్బలు తాకి రక్తాలైన మందులతోని నయం చేయచ్చు. గుండెను తీసి గుండెను పెట్టచ్చు, ఓ గుండెను తీసి గుండెను పెట్టచ్చు. కానీ ఈ తలే లేకుంటే బతుకుడెట్లరా కొడుకా నా బిడ్డ. పురిటి నొప్పులా పుట్టెడు
కష్టం పడేది ఎందుకురా అమ్మా పడేది ఎందుకురా అర్ధాంతరంగా రోడ్ల పైననే ప్రాణాలొదులుటక కన్నది ప్రాణాలొదులుటక తల్లైనా కన్న కొడుకుల నూరెళ్ళ బతుకులు కోరుకుంటది సర్కారైనా పోలీసైనా రక్షణ బాధ్యత తెలుపుతుంటారు ఏ తల్లైనా కన్న కొడుకుల నూరెళ్ళ బతుకులు కోరుకుంటది సర్కారైనా పోలీసైనా రక్షణ బాధ్యత తెలుపుతుంటారు బండిని నడిపే ప్రతి ఒక్కరూ బండిని నడిపే ప్రతి ఒక్కరూ బండిని నడిపే ప్రతి ఒక్కరూ తప్పక హెల్మెట్ వాడమన్నారు కొడుకా నా బిడ్డ పురిటి నొప్పులా పుట్టెడు కష్టం పడేది ఎందుకురా అమ్మా పడేది ఎందుకురా అర్ధాంతరంగా రోడ్ల పైననే ప్రాణాలొదులుటక కన్నది ప్రాణాలొదులుటక ప్రాణాలొదులుటక కన్నది ప్రాణాలొదులుటక ప్రాణాలొదులుటక కన్నది ప్రాణాలొదులుటక రమేష్ అన్న ఇంతగా ముద్దుగా రెడీ అయ్యి జుంగలు పెబ్బలు పట్టుకొని వచ్చి మంచిగా పాటలు పాడితే నవ్వాలి దునకాలనుకుంటే ఏడిపించినావు నిజంగా. సంఘటన అక్కడక్కడ జరుగుతున్నారా రాష్ట్రంలో కానీ ఇక్కడ కానీ ప్రజలు నిమిషానికి ముగ్గురు ఓలిపోతున్నారు అంటే ఏదో ప్రమాదంలో. అది మా ఇంటికాడ జరిగిన సంఘటన. కొడుకు పుట్టాలని తల్లి కోటి దేవుళ్ళకు కోరుకుంటుంది. ఆ కొడుకు 14 ఏళ్ళ పిల్లగాడు దుకాణంకు పోయి నూనె ప్యాకెట్ తీసుకురాపో నాన్న అమ్మ పంపిస్తే బండి స్కిడ్ అయ్యి కింద పడిపోతే ఈ తలకాయ పుచ్చి కొబ్బరి చిప్పలాగా ఒలిగిపోయింది. అది చూసే ఈ పాట రాసుకున్నాం. అన్న ఎట్లా అనిపించింది అన్న అన్న పాట? చాలా మంచి పాట, మంచి మెసేజ్ ఉన్నటువంటి పాట. అయితే పాటలో టైటిల్ పైనే హెల్మెట్ వచ్చేటట్టుకుంటే నీకు మంచిగా అర్థమైంది. లాస్ట్కు నువ్వు పెట్టించినావు కదా హెల్మెట్ అని, హెల్మెట్ పైన పల్లవిలో ఉంటే కరెక్ట్గా ఉంటుంది ఇంకా బాగా పాట. ఓకే సూపర్ గడ్డం, మంచిగా థ్యాంక్ యూ అన్న, మంచిగా పాడినావు, సూపర్. ఇద్దరు పెబ్బలు వాడిన పాటలు విన్నాం కదా. మరి మొదటిదిలా మల్లేష్ అన్న ఏ జుంగని పంపుతుండో అరుచుకుందాం. మల్లేష్ అన్న అమ్మా ఏ జుంగని పంపుతున్నావు? వెంకన్న కస్తాల వెంకన్న మంచి జానపద గీతం తీసుకొని వచ్చిండు. వెంకన్న వచ్చేసేయి. ఏ ఊరికి వెళ్ళి వచ్చినావన్నా? మాది నల్గొండ జిల్లా చండూరు మండలం కస్తాల మా ఊరి పేరు. సరే అన్న, ఇంట్లో అంతా మంచిగా ఉన్నారా? అంతా బాగున్నారు. ఏం పాట పట్టుకొచ్చినావు ఆట పాటకు? జానపద గేయం చుట్టుగుడిసే చిన్నదానా అని చెప్పి బావ మరదల్ని అడగడం, అసలు ఆమె బాధ ఏందని తెలుసుకోవడం కోసం అని చెప్పి పాట సేకరించుకున్న పాట అది తీసుకొచ్చినాను. పాడేసి అన్న. గుడిసే చిన్నదానాను సుధమన్నా కానరావు, సుధమన్నా కానరావు, మాట్లాడమన్నా చాడలేవు. గుడిసే చిన్నదానాను సుధమన్నా కానరావు, సుధమన్నా కానరావు, మాట్లాడమన్నా చాడలేవు.
చెప్పగాను చెప్పుకుంటే ఈనమాయే నేను చెప్పకుంటే పానంబాయే కూటి కోసం కూలికెళ్తే వాడు పొంగు బట్టి గుంజెదూడు కూటి కోసం కూలికెళ్తే నాకు కన్ను సైగే చేసేవాడు కన్ను సైగే చేసేవాడు నా కొమ్ము బట్టి గుంజవాడు కన్ను సైగే చేసేవాడు నా కొమ్ము బట్టి గుంజెసూడు అత్తగారు ఆయిరాల మా తల్లిగారు పాయిరాల కట్టు మీద నా పానం పోయినా పర్వాలేదు అమ్మ నేను చిన్నదాన్ని నా తాడుకోను చేత కాదు అమ్మ నేను చిన్నదాన్ని నా తాడుకోను చేత కాదు ఆడుకోను చేత కాదు ఇక ఒట్టుకోను వల్ల కాదు ఆడుకోను చేత కాదు ఇక ఒట్టుకోను వల్ల కాదు పెట్టే అరడికి నా మావ పెట్టే బాధలాకు మావ పెట్టే బాధలాకు నా మొగడు కొట్టే దెబ్బలాకు బాయిలన్నా పడదామంటే నా పోరగాడాగమైపోతాడేమో బాయిలన్నా పడదామంటే నా పోరగాడాగమైపోతాడేమో పోరగాడాగమైపోతాడేమో నా గద్దగాడాగమైపోతాడేమో పోరగాడాగమైపోతాడేమో నా గద్దగాడాగమైపోతాడేమో నా గద్దగాడాగమైపోతాడేమో నా గద్దగాడాగమైపోతాడేమో నా గద్దగాడాగమైపోతాడేమో నా గద్దగాడాగమైపోతాడేమో వెంకన్న ఎడ నేర్చుకుంటా ఈ పాట ఊర్లలోనే సరే అన్న మరి నీ పాట ఎట్లా అనిపించింది యశ్పాలని అడుగుదాం అన్న ఎట్లా అనిపించింది మంచి పాట ఇది వాస్తవికతకు దర్పం పట్టే పాట ఇది గ్రామాల్లో పాడుకునే పాట మంచి వెంకన్న మంచి పాట తీసుకొచ్చిండు నల్గొండ జిల్లా పాట అన్న మంచి పాట వెంకన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ గడ్డం రమేష్ అన్న చెల్లె ఏ జుంగని పంపుతున్నావు ఆ ఊరు సునీత గారు ఇప్పుడు పాట తీసుకుని వస్తున్నారు సునీతక్క వచ్చేసేయి ఏం పేరు అక్క నీ పేరు సునీత సునీత ఏ ఊరికి వెళ్ళొచ్చినావు గ్రామం ఎలికట్టే మండలం చిట్యాల జిల్లా నల్గొండ ఏం పాట పట్టుకొచ్చినావు మరి అలా బావ మర్దన్ల పాట సరే పాట పాడుతుంది ఈ నుండి పాడతావా పాడతాం పాడేసేయి పుట మీద పుంజు ఊసే కట్ట మీద కౌజు ఊసే పుట మీద పుంజు ఊసే కట్ట మీద కౌజు ఊసే గండల చంబాయి తోట హంసగుండే కోయిల గూసే గండల చంబాయి తోట హంసగుండే కోయిల గూసే శంకారయ్యా నిజయి వంకారట నీ పెళ్ళం సక్కనిదట నిన్ను చూసే వర్వాదట నీ పెళ్ళం సక్కనిదట నిన్ను చూసే వర్వాదట
ఆకులిస్తా తిని పోరా పొగలిస్తా నమిలి పోరా ఎండి జల్తారి కొంగుల మీద ఎంగిలన్నా ఉంచి పోరా ఎండి జల్తారి కొంగుల మీద ఎంగిలన్నా ఉంచి పోరా కోడి పులుసు చేసినాను సన్న బియ్యం వండినాను కోడి పులుసు చేసినాను మూల భవంతి ఇంట్లోకొచ్చి బుక్కడన్నా తిని పోరా మూల భవంతి ఇంట్లోకొచ్చి బుక్కడన్నా తిని పోరా నీకు నీ ఓరు లేరు నాకు నా ఓరు లేరు నీకు నీ ఓరు లేరు నాకు నా ఓరు లేరు ఇద్దరం ఊడిపోతే ఏదో దొరుకునేమో ఇద్దరం ఊడిపోతే ఏదో దొరుకునేమో ఇద్దరం ఊడిపోతే ఏదో దొరుకునేమో ఇద్దరం ఊడిపోతే ఏదో దొరుకునేమో ఎడ నేర్చుకున్నావు అక్క ఈ పాట? గడ్డం రమేష్ సార్ ఇచ్చిండి ఈ పాట. సారు సూపర్ పాట ఇచ్చినావు అన్న. నా పాట ఎట్లా అనిపించింది సారు అని అడుగు. సార్ నా పాటలు ఎట్లా అనిపించింది సార్? మంచిగా అనిపించింది, నువ్వు మాట్లాడుతుంటే కూడా మంచిగా అనిపించింది. మంచి పాట ఇది. గ్రామాల్లో ఉండేటటువంటి దాన్ని ఏమంటారంటే అంటే ఇష్టపడ్డ వ్యక్తుల మీద పాడుకునే పాట ఇది. ఏంది పుట్ట మీద పుంజు గూసే కట్ట మీద కౌజు గూసే గాళ్ళలచ్చు మయ్యా తోట్ల హంసగుండే కోయిల గూసే గాళ్ళలచ్చు మయ్యా తోట్ల హంసగుండే కోయిల గూసే. ఎంగిలి ఊసిపోతే కూడా ఆమె తన్మయత్వం చెందిపోద్ది. ఎండి జల్దారు కొంకుల మీద నువ్వు పాన్ తింటావు కదా, ఒక్క తింటావు కదా, ఆ ఒక్కన్న ఎక్కడైనా ఊసిపోతే ఎండిపోద్దేమో, నా ఎండి జల్దారు కొంకుల మీద ఊసిపో, నాకు అంటుకొని ఉంటుందని చెప్పేసి చెప్తుంది. ఎంత అమర ప్రేమ, గొప్ప ప్రేమ. మంచి పాట. నీ గొంతు చాలా బాగుంది కానీ భయపడుతున్నావు. ఓకే, గొంతు బాగుంది, భయపడుతున్నావు, భయపడబాకు. ఈ పాట ఇచ్చిన గడ్డం రమేష్కు మరి మన ప్రేక్షకుల అందరి తరపున కృతజ్ఞతలు, నా తరపున. మల్లేష్ అన్న అమ్మా, అక్క మంచిగా తయారై కూసుంది. ఏం పేరు? డాక్టర్ చిందం సునీత గారు, కరీంనగర్ నుంచి వచ్చిండ్రు. ఓకే. చక్కటి జానపద గీతం ఓకే మీ ముందుకు వస్తుందమ్మా, వచ్చేసేయండి. అవి చిన్నమ్మ మంచిగా ఉన్నావా? మంచిగున్నా, మస్తు మంచిగా ఉన్నావు. ఇక్కడికి వచ్చినందుకు ఇంకా సంబరంగా ఉంది. ఇంత మంచి అవకాశాన్ని పల్లె జనాలకు కల్పిస్తున్నటువంటి ఈ వాతావరణానికి పెద్దలందరినీ చూసి చాలా సంతోషం అనిపిస్తున్నది. సూపర్. ఇంతకుముందు అన్న చెప్పేటప్పుడు డాక్టర్ అని అన్నారు. మీరు సూదులు గుచ్చే డాక్టర్ అయితే కాదు కదా? కాదమ్మా, సాహిత్యంలో డాక్టరేట్ తీసుకున్నాను. ఓ సూపర్. సరే మరి పాట పాడేందుకు సిద్ధం? సిద్ధమమ్మ, పాడేసేయండి. కట్ట మీద కనక రాజు నా బావ కన్నులే వచ్చినాడే, కట్ట మీద కనక రాజు నా బావ కన్నులే వచ్చినాడే, వాడి కన్నుల్లో వాడి కన్నుల్లో వాడి కన్నుల్లో సూదంటూ రాయి నా సుక్కబొట్టు నంటి నాది, వాడి కన్నుల్లో సూదంటూ రాయి నా సుక్కబొట్టు నంటి నాది. మంచకాడ మనసు కలిపి నా బావ మాటలాడ వచ్చినాడే, మంచకాడ మనసు కలిపి నా బావ మాటలాడ వచ్చినాడే, వాడి మాటల్లో వాడి మాటల్లో వాడి మాటల్లో మత్తెందగాని నా
నా మనసంతా ఊయలువే వాడి మాటల్లో మత్తెందో గాని నా మనసంతా ఊయలువే ముద్దబంతి తోటలోన నా బావ ముద్దులాడ వచ్చినాడే ముద్దబంతి తోటలోన నా బావ ముద్దులాడ వచ్చినాడే వాడి ముద్దుల్లో వాడు ముద్దుల్లో ముంచెత్తుడేందో నాకు పొద్దు మాపు గడిసిపోయే వాడు ముద్దుల్లో ముంచెత్తుడేందో నాకు పొద్దు మాపు గడిసిపోయే నాగమల్లె తోటలోన నా బావ నవ్వులాటలాడుడాయే నాగమల్లె తోటలోన నా బావ నవ్వులాటలాడుడాయే వాడి నవ్వుల్లో పున్నపు ఎలుగు నా కన్నుల్లో కాంతి నింపే వాడి పున్నపు ఎలుగు నా కన్నుల్లో కాంతి నింపే రంగులాంగేసుకొని నా బావ రాయంచపట్నంలో చూసే రంగులాంగేసుకొని నా బావ రాయంచపట్నంలో చూసే వాడు పట్నంలో నా చెయ్యి వట్టి పుస్తగట్టి పెనిమిటయ్యే 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 సునీతమ్మ మీరే రాసిన అన్నారు కదా ఈ పాట నేనే రాసిన మరి మా అన్నకి ఎట్లా అనిపించింది అడుగుదాం యశ్పాల్ అన్న సునీతమ్మ వాడిన పాట ఎట్లా అనిపించింది సీజన్ 2లో పాల్గొనే వాళ్ళంతా కూడా జనరల్గా పిల్లలే ఎక్కువ మంది పార్టిసిపేట్ అవుతారు ఇక తల్లులు పార్టిసిపేట్ కావడం అనేది చాలా గ్రేట్ మీ గొంతుతో మీరు పాడుకున్నటువంటి సంతృప్తి మీకు ఇచ్చింది ప్రేక్షకులు కూడా మీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఖచ్చితంగా పాడుకోవాలని కాబట్టి పాట గాయకులకు ఎంకరేజ్మెంట్ ఇచ్చేటటువంటి వాయిస్ మీది సూపర్ అమ్మ మంచిగా పాడినావు రమేష్ అన్న డబ్బీ కారు పెంటోజ్ అన్న మంచి పాటతో వస్తున్నాడు ధూమ్ధామ్ చేద్దాం అన్న వచ్చేసేయ్ అన్న ఏం పేరు అన్న నీ పేరు అమ్మ నా పేరు డబ్బీకార్ పెంటోజీ సరే ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు మాది నల్లగొండ జిల్లా దేవరకొండ ధన్యవాదాలు అన్న ఏం పాట పట్టుకొచ్చినావు ఒరిజినల్ జానపదం పల్లెటూర్లలో పాడుకునే పాటలు సరే అన్న పాట పాడేసి పిల్లి మధ్యల గొట్టంగా రెండెలకలు నాట్యం చెయ్యంగా పిల్లి మధ్యల గొట్టంగా పిల్లి మధ్యల గొట్టంగా రెండెలకలు నాట్యం చెయ్యంగా పిల్లి మధ్యల గొట్టంగా నక్క నాదుడు నాగలి పట్టుకున్నాడి గడ్డ మీద దూకంగా ఆనక నాదుడు నాగలి పట్టుకున్నాడి గడ్డ మీద దున్నంగా తొండానాథుడు టోపీ పెట్టుకా అరే తొండానాథుడు టోపీ పెట్టుకా
ఓరాలెంట నడవంగా పిల్లి అరే పిల్లి పిల్లి మధ్యల గొట్టంగా రెండెరకలు నాట్యం చెయ్యంగా పిల్లి మధ్యల గొట్టంగా రెండెరకలు నాట్యం చెయ్యంగా పిల్లి మధ్యల గొట్టంగా తాటి చెట్టు ఎక్కి అరే తాటి చెట్టు ఎక్కి కోతి బావ కళ్ళు దాగంగా మత్తుతోని కోతి బావ ఎగిరి గంతులు వేయంగా ఓ తాతాదాగే సుట్ట అరే తాతాదాగే సుట్ట చెవుల పొగలు గక్కంగా అది చూసి జనమంతా అరే అది చూసి జనమంతా అంగట్ల జనమోలే తూడి తూకులు తూకంగా పిల్లి అరే పిల్లి చల్ పిల్లి 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 మధ్యల గొట్టంగా అరే పిల్లి మధ్యల గొట్టంగా రెండెనకలు నాట్యం చెయ్యంగా పిల్లి మధ్యల గొట్టంగా పిల్లి మధ్యల గొట్టంగా పిల్లి మధ్యల గొట్టంగా పెంటో జన్న నీ పాట ఎట్లా అనిపించింది అన్నని అడుగుదామా? ఖచ్చితంగా. యశ్పాల్ అన్న ఎట్లా అనిపించింది ఈ తాత వాడిన పాట? అన్న పాడిన పాటలో ఇది కోలాటం పాట, ఇది బాగా పాపులర్ అయినటువంటి పాటే, మంచి పాట. దీంట్లో ఏంటంటే వ్యవసాయానికి అనుసంధానంగా ఉన్నటువంటి వాటిని వాడుకోవటము చాలా మంచి పాట, జానపదం పాట, రైతులు ఆనందంగా పాడుకునే పాట. అంటే వాడు ఎలక, వీడు పంది, వీడు కుక్క అని పోల్చుకుంటూ దున్నేటప్పుడు పాడుకునే పాట ఇది. హాస్యంతో కూడిన పాట, గ్రామాలలో బతుకుతుంది ఇంకా ఇటువంటి వాళ్ళు చేయబట్టి. మన డీడీ ఛానల్కు ఈ పాటలే కావాలి, ఇటువంటి పాటలే కావాలి. ఈ పాటలు పాడితేనే అందరూ చాలా సంతోషపడతారు. పాతకాలం పాటల్ని రుచిస్తాయి, అవి ఆడిస్తాయి, బతికిస్తాయి మనుషుల్ని కూడా. ఓకేనా? తర్వాత ఈ అన్న గురించి ఒక మాట చెప్పాలి. నాకు ఇంతకుముందు ఎవరో చెప్పారన్నమాట, పెంతోజీ అన్న వస్తుండు మీ ఛానల్కు ప్రోగ్రాం పాడతాను. కానీ ఏంటి ఆయన గురించి చరిత్ర అంటే, ప్రకృతి కోసం పరితపించే వ్యక్తి ఆయన జీతాన్ని మొత్తం కూడా ప్రకృతి కోసమే పనిచేస్తున్నటువంటి జీతం ఇచ్చి జీరామయ్యలాగా, మరో జీరామయ్యలాగా మనకు ఖమ్మం జిల్లా రామయ్య గారు ఇటీవల కాలంలో ఆయన మరణించారు. మరి వారికి కూడా ఈ సందర్భంగా వినమ్రంగా నివాళులు అర్పిద్దాం. ఇటువంటి వాళ్ళని మనకు అందించిపోయిండు రామయ్య గారు. ఓకే, పెంతోజన్న సూపర్. చూసిరు కదా, ఒకటో ఉద్దిలా అసలు చుంగలు పెబ్బలు అసలు అవుతలేరు, తగ్గుతలేరు. మరి రెండవ ఉద్ది సురువు చేసుకుందామా? రెండవ ఉద్ది సురువు చేసుకోవాలంటే మీ అందరికీ తెలుసు కదా ముచ్చట, వాళ్ళ పెబ్బలు వాడరు, వాళ్ళ జుంగలతోటి పాటలు పాడిస్తారు. మరి రెండో ఉద్దిలా మన మల్లేష్ అన్న ఫస్ట్ పంపించాలి. ఎవరిని పంపుతున్నా అడుగుదాం. మల్లేష్ అన్న అమ్మా ఎవరిని పంపుతున్నావు? చెల్లె మన వెంకన్న. వెంకన్న వచ్చేసాయి. మంచి జానపద గీతం. సరే, మరి ఏం పాట పట్టుకొచ్చినావు ఇప్పుడు? ఇప్పుడు బావ మర్దల పాట. ఇద్దరు ప్రేమించుకున్న తర్వాత ఆ అమ్మాయి దూరం కావడం వల్ల నన్ను చూడు, నా వైపు చూడు, నేను బాధలో ఉన్నా అని చెప్పి వ్యక్తపరుస్తున్నటువంటిది బావ పాట. అవును, బావ పాట. అన్న మంచి పాట పట్టుకొచ్చాడు, ఒకసారి ఇందాం. నన్ను చూడే నల్లాపురి, నా సోకు చూడే నల్లాపురి, నన్ను చూడే నల్లాపురి, నా సోకు చూడే నల్లాపురి,
గౌరమ్మో గౌరమ్మో గండిపేటలో దూకమంటావా కోలుకొండ నేలుకోమంటావా గండిపేటలో దూకమంటావా కోలుకొండ నేలుకోమంటావా నన్ను చూడే నన్ను చూడే నన్ను చూడే నల్లాపురినా సోపు చూడే నల్లాపురి ఆహా నన్ను చూడే నల్లాపురినా సోపు చూడే నల్లాపురి అయ్యతో చెప్పవచ్చినానే నిన్ను పెళ్లి చేసుకుందామనుకున్నా మీ అయ్య ఒప్పుకోడాయే నా మనసు తీరలేదాయే మీ అయ్యతో చెప్పవచ్చినానే నిన్ను పెళ్లి చేసుకుందామనుకున్నా మీ అయ్య ఒప్పుకోడాయే నా మనసు తీరలేదాయే నిన్ను మెచ్చి తిని మనసిచ్చి తిని కలలో నిన్ను గంటినే బామా నన్ను చూడే నన్ను చూడే నన్ను చూడే నల్లాపురినా సోపు చూడే నల్లాపురి ఆహా నన్ను చూడే నల్లాపురినా సోపు చూడే నల్లాపురి గుడిలో గంటల ఓలే నా గుండెల సప్పుడు మోగే నన్ను పట్టుకో పిల్లో నిన్ను ఏలుకుంటనే మల్లో గుడిలో గంటల ఓలే నా గుండెల సప్పుడు మోగే నా ఏలు పట్టుకో పిల్లో నిన్ను ఏలుకుంటనే మల్లో కాదనబోతే నన్ను విడిపోతే ఎద తలుపులు తెరువవే బామా నన్ను చూడే నన్ను చూడే నన్ను చూడే నల్లాపురినా సోపు చూడే నల్లాపురి ఆహా నన్ను చూడే నల్లాపురినా సోపు చూడే నల్లాపురి నా సోపు చూడే నల్లాపురి నా సోపు చూడే నల్లాపురి నా సోపు చూడే నల్లాపురి నా సోపు చూడే నల్లాపురి అన్న ఎట్లా అనిపించింది ఎంకన్నా వాడిన పాట మంచి జోషిగా ఉంది జోషి పాట నన్ను చూడే నల్లపొరి నా సోకు చూడే నల్లపొరి ఈ రెండు పదాలు పక్క పల్లె పదాలు మంచి జోషిగా ఎత్తుకున్నాడు కానీ తర్వాత మధ్యలో కొంచెం తెచ్చిపెట్టుకున్న పదాలలాగా ఉన్నాయి కొంచెం పాట మొత్తం కూడా హుషారుంది కానీ ఆ పదాలు అల్లిక కొంత ఎక్కడెక్కడ కదలట్లేదు అంటే కూర్చోవట్లే కొంత అటు ఇటు పోతూ ఉంది జానపద పదాలు దీంట్లో ఉంటే ఇంకా బాగుంటుంది ఓకేనా బాగున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ గడ్డ రమేష్ అన్న చెల్లి అక్కని పంపుతున్నావా అన్నను పంపుతున్నావా సునీతక్కనే పంపుతున్నా సునీతక్క వచ్చేసి ఏం పాట పట్టుకొచ్చినావు ఇప్పుడు సేకరణ పాట సేకర పాటనే ఏడ నేర్చుకున్నావు రమేష్ సరే ఇచ్చినది కూడా సరే మరి పాడతావా అక్క పాడతా పాడేసి 12 వృక్షాల పాటి మరుల కింద 12 వృక్షాల పాటి మరుల కింద పండుకున్నవ తమ్ముడా లక్ష్మణ నిద్రవైనవ తమ్ముడా లక్ష్మణ పండుకున్నవ తమ్ముడా లక్ష్మణ నిద్రవైనవ తమ్ముడా స్వామి మున్నోటి మందిల ముందు గుర్రం మీద మున్నోటి మందిల ముందు గుర్రం మీద ముందు
గట్టె దోతులు ఆకాయి దోతులు కాడిపకుంటుండేరా లక్ష్మణ కలికి ముద్దుల తమ్ముడా తమ్ముడా కాడిపకుంటుండేరా లక్ష్మణ కలికి ముద్దుల తమ్ముడా లక్ష్మణ కుంచేడు ముత్యాలు తులారవసినట్టు కూడి ఉంటిమి తమ్ముడా లక్ష్మణ కలిసి ఉంటిమి తమ్ముడా లక్ష్మణ కూడి ఉంటిమి తమ్ముడా లక్ష్మణ కలిసి ఉంటిమి తమ్ముడా లక్ష్మణ మందిల వెనక గుర్రం మీద మందిల వెనక గుర్రం మీద వెనక వయుండందునా లక్ష్మణ ముందు వయుండందునా తమ్ముడా వెనక వయుండందునా లక్ష్మణ ముందు వయుండందునా వెనక వయుండందునా లక్ష్మణ ముందు వయుండందునా లక్ష్మణ వెనక వయుండందునా లక్ష్మణ ముందు వయుండందునా సునీతక్క ఈ పాట ఏడ నేర్చుకున్నావు? రమేష్ అన్ని ఇచ్చిండు, మంచి పాట ఇచ్చిండు. అన్నని అడుగుదాం ఎట్లా అనిపించిందో. జనరల్గా ఈ పాట రామాయణానికి సంబంధించినటువంటి పాట. శ్రీరామచంద్రుడు తమ్ముడు పోయిండని వలపోస్తున్నటువంటి పాట. మంచి మంచి పాట ఇది. ఓకేనమ్మా, సూపర్. మల్లేష్ అన్న అమ్మా అక్క తయారుగుందా? రెడీగా ఉన్నది. వచ్చేసేయ్ మంచి జానపద గీతం. ఇప్పుడేం పాట తీసుకొచ్చిర్రు? పెళ్లి చేసుకుందామని మరదలు బావని అడుగుతుంది. ఇది కూడా మీరు రాసిన పాటనేనా? ఇది సేకరణ ట్యూను. సేకరణ ట్యూన్లో నేను సేకరించుకున్న పుస్తకం వేసిన పదాల నుంచి పాట తయారు చేసుకుని రాసిన. ఓకే ఓకే, పాడేసేయండి. మదనా సుందరుడా మదనా సుందరుడా మామ కొడుక రార నువ్వు మల్లె పూలు చల్లిపోరా. మదనా సుందరుడా మామ కొడుక రార నువ్వు మల్లె పూలు చల్లిపోరా. నిండు బిందెలోన ఉంగరాలాటలాడ పైడి బిందెలోన పగడాలు పోసిపోరు. నీవు నేను కూడిపోతే లవ్ సక్కనంటారు. వీడు జోడు కలిసనాని మురిసిపోయి చూస్తారు. మదనా సుందరుడా మదనా సుందరుడా మదనా సుందరుడా మదనా సుందరుడా మామ కొడుక రార నువ్వు మల్లె పూలు చల్లిపోరా. నల్ల పూసలోన దారమై పోదువు, పసుపు తాడులోన పుస్తవై పోదువు. నీవు నేను లగ్గమడితే బహుసక్కనంటారు. వీడు జోడు కలిసనాని మురిసిపోయి చూస్తారు. మదనా సుందరుడా మదనా సుందరుడా మదనా సుందరుడా మదనా సుందరుడా మామ కొడుక రార నువ్వు మల్లె పూలు చల్లిపోరా. భద్రాద్రి కొండ మీద బాసింగం కట్టిపోరా. నీవు నేను లగ్గమడితే బహుసక్కనంటారు. వీడు జోడు కలిసనాని మురిసిపోయి చూస్తారు. మదనా సుందరుడా మదనా సుందరుడా మదనా సుందరుడా మదనా సుందరుడా మామ కొడుక రార నువ్వు మల్లె పూలు చల్లిపోరా.
మీరే రాసిన అన్నారు కదా ఈ పాట, మరి ఎట్లా అనిపించింది అని అడుగుదాం. యశ్పాల్ అన్న ఎట్లా అనిపించింది? పాట జానపద ట్యూన్ తీసుకున్నది, పదాలు తను రాసుకున్నది. ఓకేనా? అయితే పెళ్లికి సంబంధించిన పదాలు ఎక్కువ దీంట్లో కనబడుతున్నాయి. అయితే ఈ మదనా సుందరి అనే ఈ పదం చాలా గొప్ప పదం తెలంగాణలో. ఈ పదంతో కొన్ని వందల పాటలు ఉన్నాయి. మదనా సుందరుడు, మదనా సుందారి, ఈ రెండు పదాలు బాగా పాపులర్ అయినాయి. ఈ పదాలని అనడానికి కూడా కారణం ఏంటంటే మదనుడు అంటే కృష్ణుడు, అట్లా కృష్ణుడు అందంగా ఉంటాడని పోలిక చెప్పడానికి ఈ పాట సొంతంగా రాయటం మేడం గారు. సరే, అది జానపదాన్ని పోలినా పోలకపోయినా పదాలు మంచిగా ఉన్నాయి, మంచిగా పడినామమ్మా. ఓకే, రైట్, సూపర్. రమేష్ అన్న తాత తయారుగా ఉన్నాడా? రెడీ ఉన్నాడు. పెంటోజీ గారు వస్తున్నారు ఇప్పుడు. ఇప్పుడేం పాట పట్టుకొని వచ్చినావు అన్న? పెళ్లిలో జరిగిన తంతు గురించి. పెళ్లిలో చాలా రకాల తంతులు ఉంటాయి, అందులో వన్ ఆఫ్ ద తంతు. ఇది హాస్యంతో కూడుకున్నది. ఓకే, పాడేసేయండి. నందారే నందారే అరే నందారే చిన్నోడి పెళ్లి చిత్రమురా, ఆ నందారే చిన్నోడి పెళ్లి చిత్రమురా. పౌడి పెళ్లి కాడ పత్రికలు ఇచ్చిండ్రు, ఆ పల్లె పల్లె తిరిగి దావతే చెప్పిండ్రు. వీణ పెళ్లి కాడ బాజాలే తెచ్చిండ్రు, ఇల్లు వీకి పెద్ద పందిరే వేసిర్రు. పెళ్లికొచ్చిన వాళ్ళపై మంతరించిర్రు. నందారే అరే నందారే అరే నందారే చిన్నోడి పెళ్లి చిత్రమురా, ఆ నందారే చిన్నోడి పెళ్లి చిత్రమురా. పోలే పెళ్లి కాడ పెళ్లి కొడుకును చేసి, పోలే పెళ్లి కాడ పెళ్లి కొడుకును చేసి పగ్గాల బళ్ళల్లో లగ్గానికెళ్ళిండ్రు, పగ్గాల బళ్ళల్లో లగ్గానికెళ్ళిరు. కొత్త పెళ్లి కాడ మత్తు బాగా దాగి సిత్తుగాను కొట్టాడుకున్నారు. నందారే నందారే బలే బలే బలే, ఆ నందారే చిన్నోడి పెళ్లి చిత్రమురా, ఆ నందారే చిన్నోడి పెళ్లి చిత్రమురా. పెళ్లి కాడి చిన్నయ్య గారు వచ్చి రాని వట్టి మంత్రాలే చదివిండు. చింత పెళ్లి కాడి చిన్నయ్య గారు వచ్చి రాని వట్టి మంత్రాలే చదివిండు. ఏనుగంటి పిల్ల అరే ఏనుగంటి పిల్ల కాలు దొక్కంగానే చిన్నోడు కయ్యని బొక్కలే పెట్టిండు. నందారే నందారే అరే నందారే చిన్నోడి పెళ్లి చిత్రమురా, నందారే చిన్నోడి పెళ్లి చిత్రమురా, నందారే చిన్నోడి పెళ్లి చిత్రమురా, నందారే చిన్నోడి పెళ్లి చిత్రమురా.
సూపర్ సూపర్ సూపర్. ఎడ నేర్చుకున్నటివి పాట? పల్లె పల్లె తిరిగేవాడిని మా వృత్తిలో కూడా. ఆ తర్వాత ఆర్టీసీలు వచ్చినా కూడా ఎక్కువ పల్లె ప్రాంతాలకే డ్యూటీలో పోయేవాడిని. వరి పొలాలలో పాటలు పాడుతుంటే చేస్తుంటే చూస్తే ఖచ్చితంగా ప్యాసింజర్ని బతిలాడి మరీ ఆగి ఆస్వాదించేవాడిని. సూపర్. ఎట్లా అనిపించింది అన్న అడుగుదాం. అన్న ఎట్లా అనిపించింది అన్న? ఈ పల్లవితోని చాలా పాటలు వచ్చినాయి. అయితే అందులో పెళ్లి తంతుకు సంబంధించినటువంటిది మంచి పోలికలు బాగున్నాయి. ఇప్పుడు కొట్లాటలేని పెళ్లి అనేది వేస్ట్ అని ఒక సామెత. పెళ్ళి అయినా లాస్ట్లో అయినా బతిపో కన్నో ఆ మూలుగు బొక్క రాలేదనో అది రాలేదు ఇది రాలేదు వాడికి గొడవ స్టార్ట్ చేస్తాడు. అంటే ఆశయోక్తితోని శలయోక్తితోని కూడిన పాట, జానపద పాట ఇది. ఓకే సూపర్, మంచిగా పాడినామన్నా, బాగుంది. చూసిరు కదా మరి అన్ని పాటలు చూసినాము. మరి మా యశ్పాల్ అన్నను అడుగుదాము. ఇటు దిక్కు నుంచి ఎవరు గెలిచిరు ఏంది అని అడిగేదానికంటే ముందు వాళ్ళన్నిటికీ పిలుచుకుందాం. మల్లేష్ అన్న మీ జుంగల్ని పట్టుకొని నువ్వు వచ్చేసాయి. రమేష్ అన్న నీ జుంగల్ని పట్టుకొని నువ్వు వచ్చేసాయి. సరే మరి మీ దాంట్లోకి వెళ్ళి ఎవరు తర్వాత ఎపిసోడ్లోకి పోతురు, తర్వాత మల్లేష్ అన్న మీ దాంట్లోకి వెళ్ళి ఎవరు పోతురు అనేది మన యశ్పాల్ అన్నని అడిగి తెలుసుకుందాం. ఆటపాట లక్ష్యం ఏంటంటే పల్లె జానపదం, దానికి పట్టం కట్టడం కోసమే ఈ కార్యక్రమం. అందుకోసమని గడ్డం రమేష్ టీం నుంచి ఆవునూరి సునీత, అదేవిధంగా పెంటోజీ ఇద్దరు, అదే టీం నుంచి ఇద్దరు విన్ అయ్యారు. మన ఉద్దేశం ఏంటంటే పల్లె పాటలే తీసుకురావాలనే. ప్రధానమైనటువంటి పాటలు, పాత పాటలు, అందులో కొన్ని పదాలు మనకు తలుక్కుమంటాయి, గుండె తరుక్కుపోద్ది అనమాట. అటువంటి పదాలు ఉన్నటువంటి పాటలు కావాలి. తెచ్చిపెట్టిన పాటలు లేకుంటే అలవోకగా 4 పదాలను కూర్చుకొని వచ్చిన పదాలు కాకుండా ఒరిజినల్ జానపదాలని తీసుకురావాలి. మన కష్ట సుఖాలని కన్నీళ్ళని తెలిపే పాట, ఆనందాన్ని పెంచే పాట, శరీరాన్ని ఉల్లాసం ఇచ్చే పాట, అట్లా ఉండాలి పాటలంటే. కాబట్టి అటువంటి పాటలకు ప్రాముఖ్యత ఇస్తున్నాం కనుక రమేష్ టీంలో పాడిన ఆవుల సునీత అంటే ఆమె 2 పాటలు కూడా ఒరిజినల్ పాటలే. తర్వాత మన పెంటోజ్ గారు పాడిన పాటలు కూడా ఒరిజినల్ పాటలే. కాబట్టి మీరు ఇందులో ఏం చిన్నపోవద్దు. 2 టీముల నుంచి ఇద్దరిని తీసుకోవాలనే ఉద్దేశం కూడా ఏం కాదు. మనం ఎందుకు చేస్తున్నామో ప్రేక్షకులకు తెలుసు కనుక అటువైపుగా ఉండాలనే నా ఉద్దేశంతో నేను ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ అన్న. మీరు ఇద్దరు కూడా నారాజు కావద్దు. మళ్ళీ మన ఆట పాటకు రావాలి, మంచి పాటలు పట్టుకొని రావాలి. ఓకేనా మల్లేష్ అన్న? గెలిచిన వాళ్ళు ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్. గడ్డం రమేష్ అన్న హ్యాట్రిక్ ఇవాళ సూపర్. అసలు చూసిరు కదా ఇవాళ మంచి జానపదాలు పట్టుకొని మా వాళ్ళు అయితే వచ్చిర్రు. మా అన్న చెప్పిన ప్రకారంగా వచ్చే వారం వచ్చేటోళ్ళు చూస్తురు కదా అన్నలు మీరు కూడా. మరి మీ పెబ్బలు జర జుంగలతోటి మంచి జానపదాలు, ఒరిజినల్ సేకరణ జానపదాలు, మన ఆట పాటకు కావాల్సింది ఒరిజినల్ జానపద సేకరణ పాటలు. కాబట్టి అసంటి పాటలు పట్టుకొని వచ్చేసేయండి ముందుగాల వచ్చేటోళ్ళంతా. మరి అప్పటిదాకా మీరేం చేయాలి? టీవీలో ముంగట కూర్చున్నోళ్ళు బుక్కెడంతా తినాలి, పండుకోవాలి. టైం అవుతుంది కాబట్టి వర్షాలు పడుతున్నాయి, జాగ్రత్తగా ఉండుర్రి. అంతవరకు మా ఆట పాట టీం అందరి తరపున బాయ్ చెప్పుకుంటా చూస్తూనే ఉండుండ్రి. ఆట పాట సందడి, ఇది పల్లె పాటల సింగిడి.